హలో గైస్, నా పేరు మైత్రం వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మనం ఏవైతే ప్రిడిక్షన్స్ ఇస్తూ వచ్చామో ఆల్మోస్ట్ అన్నీ జరిగాయి. అంటే 5/5. సో ఇవాళ మ్యాచ్ మనం ముందే అనుకున్నాం పంజాబ్ గెలుస్తుందని చెప్పి. సో ఇంకా దానికి తగ్గట్టే జరిగింది. సో ఎవరు గెస్ చేశారు ముందే పంజాబ్ గెలుస్తుందని వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ రేపటి మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ కదా. సో బేసిక్గా వీళ్ళిద్దరూ కూడా ఇంకా పాయింట్స్ ఖాతా ఓపెన్ చేయలేదు. సో నా నమ్మకం అయితే రేపటి మ్యాచ్లో కేకేఆర్ గెలుస్తుంది అని. సో మీరు ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా ఈరోజు మ్యాచ్ గురించి చూసుకుంటే అంటే ఆల్మోస్ట్ దగ్గర దాకానే వచ్చింది కానీ అంటే ఇప్పుడు పెద్ద డిఫరెన్స్తో ఏం ఓడిపోలేదు. యాక్చువల్గా పంజాబ్ 11 రన్స్ తేడాతోనే గెలిచింది. జీటీ ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చింది కానీ ఆ థ్రిల్లర్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే రాలేదు. అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం చూసుకుంటే పంజాబ్ గెలుస్తుందన్న ఫీలింగే ఉంది. ఎక్కడో ఒక్క దగ్గర మాత్రం అనిపించింది. ఎక్కడ అంటే స్టోయినిస్ ఓవర్లో రోదర్ఫోర్డ్ ఒక 4 2 6లు కొట్టాడు కదా. ఓవర్ 17 రన్స్ వచ్చాయి. సో ఆ టైంలో అనిపించింది మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ జీటీ ఆల్సో, ఒకవేళ వీళ్ళు ఇలాగే కనుక ఆడినట్టయితే అని చెప్పి ఆ మూమెంట్లో అనిపించింది అనమాట. బట్ ఆ తర్వాత నుంచి ఎక్కడా కూడా ఇంకా గెలిచే ఊపు అయితే కనిపించలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఈ మ్యాచ్లో చాలా బాగా ఇంపాక్ట్ చూపించారు. అంటే వైశాఖ్ కావచ్చు, లేదంటే రోదర్ఫోర్డ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఇంపాక్ట్ చూపించారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు పంజాబ్కే ఇంపాక్ట్ చూపించారు. అది ప్రాబ్లం. ఇప్పుడు రోదర్ఫోర్డ్ జీటీ తరపున వచ్చినోడు జీటీకి చూపించాలి. వైశాఖ్ పంజాబ్ తరపున వచ్చాడు, సో పంజాబ్ చూపించాడు. కానీ రోదర్ఫోర్డ్ జీటీ తరపున వచ్చి కూడా పంజాబ్కే ఇంపాక్ట్ చూపించాడు. నిజం అలాగే జరిగింది. ఆబ్వియస్లీ ఏదో లాస్ట్లో కొన్ని బౌండరీస్ వెళ్ళడం వల్ల మనకి తను కొట్టింది 28 బాల్స్లో 46, 4 4s, 3 6ers, 164 స్ట్రైక్ రేటు అలా అనిపిస్తూ ఉంటుంది కానీ మనకి. బట్ సీరియస్లీ తను ఒక ప్రాపర్ టచ్లోనే లేడు అసలు. నిజంగా చెప్తున్నా, అంత గొప్పగా ఆడిన ఫీలింగ్ అయితే అసలు ఏమాత్రం రాలే. 18 బాల్స్లో 23 రన్స్ కొట్టాడు ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి. ఆ తర్వాత ఇంకా ఒక 4, ఇంకా తర్వాత ఇంకో 4, తర్వాత ఇంకో 4, ఆ తర్వాత ఏదో ఓ 6 ఇలా వెళ్ళింది తప్ప ఇనీషియల్గా అసలు చాలా తక్కువ. ఆ ఓవర్లో స్టోయినిస్ దాంట్లో కొట్టడమే, ఇంకా ఆ తర్వాత మళ్ళీ లేదు. అది మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. సో ఎప్పుడైనా సరే ఇంపాక్ట్ ప్లేయర్ ప్రాపర్ వేలో ఇంపాక్ట్ చూపించాలి, లేదంటే అసలు ఇంపాక్ట్ ప్లేయర్ని యూటిలైజ్ చేయకూడదు, వాడకూడదు, వదిలేసేయాలి కంప్లీట్గా. బట్ వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ని వాడడం, ఆ ప్లేయర్ ఏమో వాళ్ళకి కాకుండా అవతల ఆపోనెంట్ టీంకి ఇంపాక్ట్ చూపించడం వల్ల వీళ్ళకి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ పడిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మ్యాచ్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ ఎక్కడ వీళ్ళు ఓడిపోయారు జీటీ వాళ్ళు, ఎక్కడ పంజాబ్ వాళ్ళు గెలిచారు అనేది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో టాస్ అయితే గుజరాత్ టైటన్సే గెలిచారు. అండ్ వాళ్ళ ఓన్ స్టేడియమే, అంటే హోమ్ పిచ్చే. సో ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళకి కొంచెం బెటర్గా ఐడియా ఉంటుంది కండిషన్స్ కోసం కాబట్టి సరే బౌలింగ్ ఎంచుకున్నారంటే ఓకే అనుకున్నాం. అండ్ ఇమీడియట్గా ప్రభ్సిమ్రన్ వికెట్ అయితే పడిపోయింది 3.1 ఓవర్స్ దగ్గర. అంటే తను ఎక్కువేం ఆడలేదు కూడా ఆ టైంకి. ఆ కొత్త డెబ్యూ ప్లేయర్ ఉన్నాడు ప్రియాంష్ ఆర్య. సో తనే బాగా ఆడాడు యాక్చువల్గా. అండ్ ఓవరాల్గా అవుట్ అయ్యే టైంకి కూడా 23 బాల్స్ 47 రన్స్ కొట్టాడు, 7 4s 2 6ers. సో 204 స్ట్రైక్ రేట్ ఉంది. సో బాగా ఆడాడు యాక్చువల్గా. సో డెబ్యూ ప్లేయర్స్ ఈ మధ్య అసలు ఈ సీజన్లో దుమ్ము లేపుతున్నారు కదా మొత్తం అందరూ కూడా, అది హైలైట్ అని చెప్పొచ్చు. సో ఇంకా తను బాగా ఆడాడు. అండ్ ప్రభ్సిమ్రన్ అవుట్ అయిపోయాడు. ఓకే, ఇంకా తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. వీళ్ళిద్దరూ కూడా కొంచెం మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. 21 బాల్స్ 51 రన్స్ ఇచ్చారు. అండ్ దాంట్లో ప్రియాంషే ఎక్కువ కొట్టాడు. సో ఓకే, బాగానే వెళ్ళింది. అండ్ తర్వాత అవుట్ అయిపోయాడు. తర్వాత అజ్మతుల్లా వచ్చాడు. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. సో ఓకే, కొంచెం మంచి ఊపు మీద ఉన్నాడు అనుకున్నాను. బట్ ఆ తర్వాత మళ్ళీ స్లో అయిపోయింది. తన నుంచి అంత సపోర్ట్ ఏం రాలేదు. సో 15 బాల్స్ 16 రన్స్. సో ఇవన్నీ ఒక లెవెల్ అయితే వీళ్ళందరితో ఆడుతూ వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఇంకొక లెవెల్ అబ్బా. నిజంగా 42 బాళ్ళు 97 రన్స్, 5 4లు 9 6లు 231 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మనిషి లాస్ట్ 2 ఓవర్లు ఉన్నాయనగా 95 దగ్గర ఎక్కడో ఉన్నాడు. ఆ ఓవర్లో 2 సింగిల్స్ తీశాడు. అంటే రబాడా కొంచెం యార్కర్ లెంత్ బాల్ వేసాడు. సో కుదరలే. సో దానివల్ల ఏంటంటే అక్కడ అవతల బ్యాట్స్మెన్ ఎవరైతే శశాంక్ సింగ్ ఉన్నాడో తను కూడా బాగా ఆడుతున్నాడు, గట్టిగా ఆడుతున్నాడు. సరే ఇంకా ఓకేలే అని చెప్పి ఇంకా తనకి స్ట్రైక్ ఇచ్చాడు. తను సింగిల్ తీస్తే మళ్ళీ తిను ట్రై చేశాడు హిట్టింగ్కి, మళ్ళీ కుదరలేదు, సింగిల్ తీసి తనకి ఇచ్చాడు. అలాగా ఆ ఓవర్ లాస్ట్లో తనకి స్ట్రైక్ వచ్చింది నెక్స్ట్ ఓవర్కి శశాంక్కి. ఆ ఓవరు నేను నిజంగా ఎదురు చూస్తున్నా యాక్చువల్గా. మేబీ ఇస్తాడేమో, ఒక బాల్ అయినా సింగిల్ తీసి ఇచ్చేస్తాడేమో అని అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. శశాంక్ అట్లీస్ట్ లాస్ట్ నుంచి 2వ బాల్ అయినా ఇస్తాడు అనుకున్నాను అబ్బా నేను. బట్ ఇవ్వలే. అంటే శ్రేయస్ అయ్యరే వద్దని చెప్పేశాడంట. సో ఇక్కడ శశాంక్ని ఏం అనడానికి లేదు అసలు. శ్రేయస్ అయ్యరే వద్దు, నువ్వు హిట్టింగ్ ఆడు, టీం ఇంపార్టెంట్ అన్నాడు. అలా అనడం చాలా ఇంపార్టెంట్ అయ్యింది యాక్చువల్గా.
ఎందుకంటే ఇప్పుడు తన కోసం అని చెప్పి ఇంకా సింగిల్ తీసి ఒకవేళ శ్రేయస్ అయ్యర్ ఆ పర్టిక్యులర్ డెలివరీస్ ఆడలేక తను మళ్ళీ సింగిల్ తీసి ఆ ఓవర్లో బేసిక్గా సిరాజ్ అన్య డిఎస్పి సిరాజ్ మామూలుగా ఇలా 23 రన్స్ ఇచ్చాడు. 2 రన్స్, 4 వైడ్, 4. సో 5 4లు ఒక 2D ఒక వైడ్. 2D అంటే అదే మన దగ్గర అనుకుంటాం కదా, అలా అంటున్నాను నేను. సో అంటే నేను అంటుంది ఏంటంటే ఆ టీం కోసం బొంగులో సెంచరీ ఇప్పుడు మహా అయితే ఇప్పుడు చేయడం వల్ల, ఈ సెంచరీ చేయడం వల్ల నా రికార్డులు ఏమి పెరిగిపోవు, నేను వెళ్ళి ఎవరో రికార్డులు తిరగరాసానని అర్థమైపోయినట్టుంది మైండ్లో. సో నువ్వు అక్కడ సెంచరీ చేసినా ఒరిగేది ఏమీ లేదు. అదేదో ఆ పర్సన్నే వదిలేస్తే ఆ మనిషి కొట్టుకుంటా ఉంటే ఆ టీం స్కోర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ మనకి గెలిచే అవకాశాలు ఉంటాయి. పిచ్ అసలే కొంచెం వరస్ట్గా ఉంది, వెళ్ళిపోతున్నాయి. బాల్ బ్యాట్ మీద ఊరికే వస్తుంది. అసలు ఎక్కడ వేసినా కూడా తిరిగి తిరిగి బ్యాట్ మీదకే వచ్చేలా ఉంది పిచ్చు. సో ఇంకా అలాంటప్పుడు స్కోర్ అవసరం, ఎక్కువ రన్స్ అవసరం అనుకొని ఇంక ఇచ్చేశాడు. అదే కాపాడిందయ్యా, అదే గెలిపించింది. ఇప్పుడు 11 రన్ల తేడాతో గెలిచారు యాక్చువల్గా. సో అంటే దీనికి మళ్ళీ జీటీ దరిద్ర కొట్టేషన్లు కూడా కొన్ని కారణాలు ఏంటి, అది వేరే విషయం. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల టీం స్కోర్ ఖచ్చితంగా ఒక 10 రన్లైనా ఎక్కువ వచ్చింది. అలా ఎక్కువ రావడం హెల్ప్ అయ్యింది యాక్చువల్గా. సో 11 రన్ల తేడాతో గెలిచారు వాళ్ళు. సో డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఈ విషయంలో. సో టూ సెల్ఫ్లెస్, సో గ్రేట్ ఆ విషయంలో మాత్రం. అండ్ ఆ తర్వాత మ్యాక్స్వెల్ వచ్చాడు స్వీప్ కొట్టాడు, ఎల్బీ అవుట్ అయిపోయాడు. ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ జడ్జిమెంట్ బాగాలేదు. అంటే 2 రివ్యూస్ బ్యాలెన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ అంపైర్స్ కాల్ వచ్చినా కూడా ఇట్స్ ఓకే, అట్లీస్ట్ ఏదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏమో తీసుకోవచ్చు కదా రివ్యూ, ఏమో మరి ఎందుకు తీసుకోలేదు. ఆ తర్వాత రీప్లేలో చూస్తేనేమో బాల్ మిస్సింగ్ అని చూపించింది. అరే హో హజీ అర్రే అనుకున్నారు అందరూ, రిక్కీ పాంటింగ్ అందరూ కూడా కూర్చొని ఏదో ఇది అనుకున్నాను నేను. తర్వాత నుంచి శ్రేయస్ అయ్యర్ కొంచెం గట్టిగా ఆడటం స్టార్ట్ చేశాడు. సో అదంతా అట్లా కవర్ అయిపోయిందిలేండి. అలా మ్యాక్స్వెల్ ఉంటే ఇప్పుడు శశాంక్ సింగ్ చేసిన పని ముందే చేసినేమో అంతే. సో అది సిచ్యువేషన్. బట్ ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. అండ్ దరిద్రం ఏంటంటే ఈ గోల్డెన్ డక్కుల హిస్టరీలో ఒక రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ టైమ్స్ గోల్డెన్ డక్ అవుట్ అయిన ప్లేయర్ మ్యాక్స్వెల్ 19 సార్లు అయ్యాడు. తర్వాత గోల్డెన్ డక్ అవుట్ అనుకుంటా, ఐ థింక్ మైట్ బి, నాకు తెలిసి డక్ అవుట్ అనుకుంటున్నాను నేను. రోహిత్ శర్మ 18 సార్లు అయ్యాడు. ఎందుకంటే రోహిత్ శర్మ గోల్డెన్ డక్ అవుట్లు అవ్వడు కదా. సో తర్వాత నాకు ఆ స్టాట్స్ చూసినప్పుడు మోస్ట్ డక్స్ ఇన్ ద ఐపీఎల్, సారీ ఎస్ గోల్డెన్ డక్స్ కాదు డక్స్. సో రోహిత్ శర్మ 18, దినేష్ కార్తిక్ 18, పీయూష్ చావ్లా 16, సునీల్ నారాయణ్ 16. ఏదో అసలు లాస్ట్ ఇద్దరేమో బౌలర్లు, ఫస్ట్ ముగ్గురేమో బ్యాట్స్మెన్లు. ఏందో అందులో ఒకరేమో ఓపెనరు, ఇద్దరేమో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు, ఇద్దరేమో బౌలర్లు. ఏదో సర్లేండి. ఎనీ మొత్తానికైతే ఇలాగా ఒక వరస్ట్ రికార్డ్ అయితే క్రియేట్ చేసి గోల్డెన్ డక్ అవుట్ అయిపోయాడు. తర్వాత మార్కస్ స్టోయినిస్ వచ్చాడు. సో యాక్చువల్గా లాస్ట్ సీజన్లో మార్కస్ స్టోయినిస్ యాక్చువల్గా సమ్ సార్ట్ ఆఫ్ హీరో వాళ్ళకి, ఎందుకంటే అది ఎల్ఎస్జీలో అనుకుంటా కదా, సారీ ఎల్ఎస్జీలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇటు పంజాబ్కి వచ్చాడు. సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేశా. ఓకే బౌండరీస్ కొట్టాడు, ఒక 4 2 6 కొట్టాడు, కానీ 15 బాల్ 20 కొట్టి అవుట్ అయిపోయాడు. తిని కూడా అంతే, ఒక వింత షాట్గా ఆడడానికి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. ఎందుకు అనిపించింది నాకు. ఇంకా తర్వాత శశాంక్ సింగ్ వచ్చాడు. సో వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు. అందుకే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చూడండి. దానికి ముందు స్టోయినిస్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు 28 బాల్కి 57 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. సేమ్ 28 బాల్స్కి శశాంక్ సింగ్ శ్రేయస్ అయ్యర్ 81 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. సో యూ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టోయినిస్ అండ్ శశాంక్ సింగ్. ఎస్ఎస్ఏ కాకపోతే ఆ ఎస్ వేరే గాడాడు, ఈ ఎస్ వేరే గాడాడు, అది తేడా. అండ్ ఆఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్ కూడా. సో ట్రిపుల్ ఎస్, ఓకే ట్రిపుల్ ఆర్ లాగా ట్రిపుల్ ఎస్ అనమాట ఇది. ఓకే నైస్. సో నేను అంటుంది అదే. సో వీళ్ళ పార్ట్నర్షిప్ లిటరల్లీ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు వీళ్ళకైతే మాత్రం. ఎందుకంటే టాప్ నాచ్ లెవెల్లో వీళ్ళు స్కోర్ని అయితే పెట్టారు. 243 రన్స్ పెట్టారు. సో 244 టార్గెట్తో జీటీ దిగింది. సో ఇనీషియల్గా వాళ్ళు సరిగ్గా ఆడిన ఫీలింగ్ రాలేదు నాకైతే. ఫస్ట్ కొన్ని ఓవర్స్, ఎస్పెషల్లీ ఫస్ట్ 2 ఓవర్స్ చాలా తక్కువే ఆడారనిపించింది నాకు. బట్ ఆ తర్వాత థర్డ్ ఓవర్ ఇంకా వరస్ట్గా ఆడారనిపించింది. 4th ఓవర్ నుంచి కొంచెం పర్లే. ఆ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఈ ప్లేయర్ బౌలింగ్ నుంచి స్టార్ట్ చేశారు ఉతకడం. మెయిన్ గిల్లే స్టార్ట్ చేశాడు. సో వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఇక్కడ నుంచి మొదలెడదాం. యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ నుంచే మిస్టేక్ స్టార్ట్ చేశారు. సాయి సుదర్శన్ ఓపెనింగ్ దింపారు. నన్ను అడిగితే జాస్ బట్లర్ ఇస్ ద రైట్ చాయిస్ ఫర్ ఓపెనింగ్ విత్ శుభ్మన్ గిల్. అంటే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం ఏదో ట్రై చేసి ఉండొచ్చేమో కానీ, బట్ నేననేది ఏంటంటే జాస్ బట్లర్ ఈజ్ ఎ పర్సన్ హూ కెన్ హిట్ ఇన్ పవర్ ప్లే వెరీ వెల్. పవర్ ప్లేలో చాలా బాగా ఆడగలుగుతాడు. మీన్ వైల్ సాయి సుదర్శన్ చూడండి, పవర్ ప్లేలో సరిగ్గా ఆడలా. అయ్యో 6 కొట్టాడు సెకండ్ ఓవర్లో జరిగినాయి కానీ, బట్ గిల్లే ఎక్కువ బాగా ఆడాడు పవర్ ప్లేలో. అంటే బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. 14 బాల్లో 33 రన్స్ అయితే కొట్టాడు. సో 2 4లు 3 6లు ఇనీషియల్గా.
అండ్ తర్వాత కొంచెం బెటర్గా యూటిలైజ్ చేసుకునే టైంకి పవర్ ప్లే అయిపోయింది. అండ్ పవర్ ప్లే లాస్ట్ నుంచి సెకండ్ బాల్కే గిల్ కూడా అవుట్ అయిపోయాడు కదా మ్యాక్స్వెల్ బౌలింగ్లో. సో అప్పటికి టీమ్ స్కోర్ బాగానే ఉంది కానీ ప్రాబ్లం ఏంటంటే పవర్ ప్లేలో వాళ్ళ రన్స్ ఎక్కువ ఉన్నాయి, 73 రన్స్ ఉన్నాయి, కానీ వీళ్ళదేమో పవర్ ప్లేలో తక్కువ ఉంది యాక్చువల్గా, 61 రన్సే ఉంది. సో అది కొంచెం ఎఫెక్ట్ చేసింది. అండ్ జీటీ వాళ్ళది బౌలింగ్ కూడా అంత ఇంప్రెసివ్గా ఏం లేదు కదా. ఇప్పుడు సిరాజ్ని బేసిక్గా వదిలేసినందుకు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలిసి. కానీ 4 ఓవర్లకు 54 రన్స్ ఇచ్చాడు. తర్వాత ప్రసీద్ కృష్ణ అంతే, 3 ఓవర్లకు 41 రన్స్ ఇచ్చాడు. 2 ఓవర్లు బాగానే వేసాడు, 3 ఓవర్ దారుణం. రషీద్ ఖాన్ అయితే 4 ఓవర్లకు 48, తను ఎక్కువ ఇచ్చుకున్నాడు. హర్షద్ ఖాన్ 1 ఓవర్ 21 రన్స్, రబాడా 4 ఓవర్స్ 41 రన్స్. ఒక్క సాయి కిషోర్ మాత్రమే 4 ఓవర్లు వేసి 30 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అండ్ అది చెప్తున్నా కదా, అందులో ఒకటి మ్యాక్స్వెల్ది, అదేమో మిస్సింగ్ యాక్చువల్గా, బట్ రివ్యూ చేస్తుంటే వికెట్ కాకపోను. అండ్ స్టోయినిస్ కూడా ఎంత షార్ట్ ఆడి అవుట్ అయిపోయాడు. సో మొదటి 2 ఓవర్లు బాగా బౌలింగ్ వేసాడు, లాస్ట్ 2 ఓవర్లు కొంచెం రన్స్ వచ్చాయి, బట్ స్టిల్ 7.5 ఎకానమీ అంటే లెస్ దాన్ 10 దీని ఒకటే ఇచ్చాడు. ఆ తర్వాత రబాడా కొంచెం పర్లే, 4 ఓవర్స్కి 41, ఇంకంతే. మిగతా వాళ్ళందరూ కూడా 13.7, 12, 10.2, 13.5, 21 ఇంత మొత్తం మిగతా బౌలర్లు అందరూ కూడా. ఇంకా అలాగేస్తే ఏమొస్తుంది. సో అందుకే వీళ్ళకి పవర్ ప్లేలో మంచి రన్స్ వచ్చినాయి. సో ఆబ్వియస్లీ 73 రన్స్ ఉన్నాయి, వీళ్ళకి ఏమో 61 రన్స్ ఉన్నాయి. సో అక్కడ మీరు గమనించండి, 12 రన్లు తక్కువ ఉన్నాయి వీళ్ళకి. ఆ 12 రన్లే ఇక్కడ ఇంపాక్ట్ చేసినాయి. లాస్ట్గా 11 రన్ల తేడాతో ఓడిపోయారు కదా వీళ్ళు. అప్పుడే ఆ 12 రన్లు కూడా కలిపి కొట్టుంటే మీకు అక్కడ మ్యాచ్ వీళ్ళదే అవును. ఆబ్వియస్లీ 11 రన్లతో ఓడిపోయారు అంటే బేసిక్గా గెలవాలంటే ఇంకో రన్ ఎక్స్ట్రా కొట్టాలి కదా. సో 12 రన్లు కొట్టాలి యాక్చువల్గా, ఎందుకంటే మీరు 232 కొట్టారు, 244 కొట్టాలి. సో 12 రన్లు కొట్టాలి గెలవాలంటే. ఈ 12 ఆ పవర్ ప్లేలో మిస్ అయినాయి, మ్యాండేటరీ పవర్ ప్లేలో, ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్న టైంలో. సో అది మిస్ అయింది, అది వీళ్ళకి ప్లస్ అయింది, అంతే ఇంకా సింపుల్. సో అదే దెబ్బ కొట్టింది. ఆ తర్వాత అంతా కూడా ఇంకా సేమ్, వాళ్ళు మిడిల్ ఆర్డర్స్లో ఎలా ఆడారో వీళ్ళు అలాగే ఆడారు. వాళ్ళు 100 కొట్టిన టైంకి వీళ్ళు 100 కొట్టారు యాక్చువల్గా. ఆ టైంకి వీళ్ళు మళ్ళీ అందుకున్నారు యాక్చువల్గా. కానీ తర్వాత మళ్ళీ ఒక పర్టికులర్ టైంలో ఎవరో ఒక బౌలర్ ఆపడానికి అయితే వస్తారు కదా. సో వీళ్ళ దాంట్లో ఎలాగైతే దీస్ గాయ్ సాయి కిషోర్ ఆపినట్టు, సో వీళ్ళ దాంట్లో కూడా ఎవరో ఒకరు ఆపుతారు కాబట్టి ఆ ఓవర్లు ఇబ్బంది అవుతుంది. సో మిగతా ఓవర్లు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చుకోవాలి. సో అలాగ ట్రై చేస్తున్న టైంలో వాళ్ళకి అది స్టార్టింగ్ ఏదైతే జరిగిందో అది మైనస్ అయిపోయింది. సో ఈ వైశాఖ్ అనే బౌలర్ని అయితే మాత్రం డెఫినెట్గా మెచ్చుకోవాలి, ఎందుకంటే 2 ఓవర్లకు 10 రన్లు ఇచ్చాడు యాక్చువల్గా. అంటే ఒక ప్లాన్ అనుకున్నారు, ఆ ప్లాన్కి తగ్గట్టే బౌలింగ్ చేశాడు, అది జరిగింది. 3వ ఓవర్ 18 రన్లు వెళ్ళిపోయిందండి, బట్ ఇంకా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఇంకా. సో ఇంకా తను చేయాల్సింది చేసాడు, డ్యామేజ్ అంతా కూడా. సో అందుకే ఇంకా ఆ ఓవర్ ఎంత ఇచ్చినా కూడా నో ప్రాబ్లం అన్నట్టు అయిపోయింది. సో ఇట్లాగా జాస్ బట్లర్ని ఫస్ట్ దింపుంటే, జాస్ బట్లర్, శుభ్మన్ గిల్ వేరేగా ఉండు, అండ్ ఆ టైమింగ్ అదంతా కూడా బాగా సెట్ అవును. అండ్ ఏమో నాకైతే అదే అనిపించింది. ఆ తర్వాత సాయి సుదర్శన్ ఎప్పుడు వచ్చినా హిట్టింగ్ చేయగలడు. ఇప్పుడు తర్వాత చూడండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. సో ఓవరాల్గా 41 బాల్ 74 రన్స్ కొట్టాడు, 5 4లు 6 సిక్సర్లతో కొట్టాడు, అది నేను కాదనట్లేదు. కాకపోతే ఆ ఇనీషియల్ ఓవర్స్లో మాత్రం తన నుంచి కొంత అయితే మిస్ అయింది. ఒకవేళ జాస్ బట్లర్ ఉండుంటే అది అంతలాగా మిస్ అవ్వకపోననేది ఒక ఫీలింగ్ నాది. అండ్ రెండోది ఏంటంటే, జాస్ బట్లర్ తర్వాత వచ్చి సరిగ్గా ఆడలే. పవర్ ప్లే తర్వాత వచ్చి ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ మారిపోయాక అవుట్ సైడ్ ద 30 యార్డ్ సర్కిల్ 4 ఫీల్డర్స్ వెళ్ళిపోయిన తర్వాత తను వచ్చి సరిగ్గా ఆడలేదు. తను ఏంటంటే టైమింగ్ ఓరియంటెడ్ బ్యాట్స్మెన్. సో తనకి అంత టాప్ లెవెల్ హిట్టింగ్ అంటే అంత ఈజీ కాదు. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకొని దింపాల్సింది. అందుకే చూడండి, ఫస్ట్ 15 బాల్స్కి 15 రన్స్ కొట్టాడు, 16 బాల్స్కి 16 రన్స్ కొట్టాడు సాయి సుదర్శన్. డెఫినెట్గా చెప్తున్నా, అదే 16 బాల్స్లో బట్లరు పవర్ ప్లేలో కనుక ఉన్నట్టయితే వేరే ఉన్న రిజల్ట్ అయితే, అది నేను క్లియర్గా చెప్తా, అది మ్యాటర్. ఇంకా ఆ తర్వాత 19 బాల్స్కి వచ్చేసరికి 23కి వెళ్ళాడు, అదో 21 బాల్స్కి వచ్చేసరికి 25కి వెళ్ళాడు, ఆ తర్వాత నుంచే అందుకున్నాడు. అది నేను చెప్పేది. సో సాయి సుదర్శన్ క్యాన్ ప్లే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, బట్ బట్లర్ పవర్ ప్లే అయితేనే బెటర్గా ఆడగలుగుతాడు. సో అది అక్కడ మిస్టేక్ జరిగింది. అది అంటే ఇప్పుడు మనం చెబితే వాళ్ళు మార్చేస్తారని కాదు, బట్ ఎందుకు ఒక టీం ఓడిపోయింది అనేది అర్థం చేసుకోవాలి. సో అట్లీస్ట్ వాళ్ళకు కూడా ఇది అర్థం అవ్వచ్చు అనుకుంటున్నాను. ఈ వీడియో కాదు నేనేది, ఈ పాయింట్స్ అన్నీ వాళ్ళకు కూడా అనిపించవచ్చు. సో మనం కూడా తెలుసుకుంటే బెటర్ కదా. సో ఒక టీం ఎందుకు గెలుస్తోంది, ఎందుకు ఓడుతోంది, సో అది. ఆ తర్వాత ఇంకా సాయి సుదర్శన్ బట్లర్ ఇద్దరు బాగానే ఆడారు యాక్చువల్గా, మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. 40 బాల్స్ 84. తర్వాత సాయి సుదర్శన్ అయితే అవుట్ అయిపోయాడు. యాక్చువల్గా ఆ పార్ట్నర్షిప్లో 20 బాల్స్ సుదర్శన్, 20 బాల్స్ బట్లర్ ఆడితే, బట్లర్ 20 బాల్స్కి 32 కొడితే సుదర్శన్ 20 బాల్స్ 49 కొట్టాడు. సో అది మళ్ళీ జరిగింది మిడిల్ ఓవర్స్లోనే. అంటే ఐ మీన్ నా ఉద్దేశం ఆఫ్టర్ దట్ ఇనీషియల్ పవర్ ప్లే అది కదా. సో సాయి సుదర్శన్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో బాగా ఆడగలుగుతాడు, అలాంటి పర్సన్ అప్పుడు దింపకూడదు, అది తప్పు జరిగింది ఆడ. సరే సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత తీసుకున్నారు మోస్ట్ డిజాస్టర్స్ డెసిషన్. కోర్స్ రోజర్‌ఫోర్డ్ ఈజ్ ఎ బెటర్ బ్యాట్స్‌మన్, బెటర్ హిట్టర్. చాలా గట్టిగా హిట్టింగ్ చేయగలుగుతాడు. మధ్య మధ్యలో నెహ్రా రియాక్షన్‌లు చూస్తున్నాను కదా! రూదర్‌ఫోర్డ్ కొట్టినప్పుడల్లా, అది ఈడిని అందుకే దింపాను నేను. కాకపోతే మిగతా బాల్ సరిగ్గా ఆడట్లేదు ఈడు అన్నట్టు ఇస్తున్నాడు రియాక్షన్‌లు. ఏదో అన్నట్టు మధ్య మధ్యలో ఏవో ఎక్స్‌ప్రెషన్‌లు ఉంటాయి. సో, ఇయన్నీ జరుగుతా ఉన్నాయి. సో, ఈ రూదర్‌ఫోర్డ్ అనే పర్సన్ నిజంగా చాలా వరకు మ్యాచ్‌ని తనే దెబ్బేసాడే. అది కన్ఫర్మ్. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో తను ఎంత ఆడాడో తెలుసా? చెప్తున్నాను. 5 బాల్‌లకి 17 రన్స్ కొట్టాడు. 5 బాల్‌లకి 17 రన్స్ కొట్టాడు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో. సో, అప్పుడు అబ్బా! ఏమి డెసిషన్ అయ్యా! సరైనోడిని దింపారు కదా! మొత్తానికి అనుకున్నాను నేనైతే మాత్రం. అంటే అట్ థాట్ పాయింట్ ఆఫ్ టైమ్ అతను అలాగే ఆడాడు. 5 బాల్‌లకి 17 రన్‌లు అంటే మీరే చూసుకోండి ఇంకా. ఎంత బాగా ఆడినట్టు. అక్కడ నుంచి స్టార్ట్ ఇంకా. ఆ తర్వాత ఓవరే వైశాఖ్ ఏసాడు యాక్చువల్‌గా. ముందు ఓవర్ స్టోయినిస్ ఏసాడు. ఆ తర్వాత నుంచి వైశాఖ్ స్టార్టు. తర్వాత 11 బాల్లు 20కొచ్చాడు. ఆ తర్వాత 13 బాల్లు 22కొచ్చాడు. ఆ తర్వాత ఓవర్ పూర్తయిన తర్వాత 18 బాల్లు 23కొచ్చాడు. ఏది 5 బాల్లు 17తో ఉన్నోడు 18 బాల్లు 23కొచ్చాడు. ఈ గ్యాప్‌లో 13 బాల్లేళ్తే 13 బాల్‌కి ఈ మహానుభావుడు కొట్టింది 6 రన్‌లు. ఇంకా అక్కడ అయిపోయిందిగా 2.1 ఓవర్‌లకు 6 రన్‌లు కొడితే ఇంకేముంది? పోయినట్టేగా. సో, ఇంపాక్ట్ ప్లేయర్ ఇంపాక్టెడ్ పంజాబ్. షోన్ ఇంపాక్ట్ పంజాబ్ అనమాట. అది పరిస్థితి. ఇంకా తర్వాత ఏదో అప్పుడప్పుడు మార్కో జాన్సన్ దాంట్లో 4, బట్లర్ ఓ 4 కొట్టాడు. బట్లర్ బౌల్డు. ఆ తర్వాత ఒక 2 4లు కొట్టాడు. తర్వాత రాహుల్ టివాటియా ఓ 6 కొట్టాడు. టివాటియాకి పాపం ఆడే అవకాశం రాలే. సో, నన్నడిగితే ఈ రాహుల్ టివాటియా, షారుఖ్ ఖాన్ వీళ్ళిద్దరూ కూడా అంటే సిట్యుయేషనల్ హిట్టర్స్ యాక్చువల్‌గా. సిట్యుయేషన్ ఎలా ఉన్నా కూడా హిట్టింగ్ చేయగల బ్యాచ్ వీళ్ళు. సో, వీళ్ళలాంటి వాళ్ళు ముందు రావాలి. పవర్ హిట్టర్స్ అనేటోళ్ళు లాస్ట్‌లో వచ్చినా పర్లేదు. అది టివాటియా కూడా కొన్ని కొన్ని సార్లు టైం తీసుకొని ఆడతాడు కానీ, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దిగ్గానే దూకుతాడు. అంటే కొట్టడానికే చూస్తాడు. సో, అది ఇంపార్టెంట్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో. సో, దానివల్ల ఏంటంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇది అనిపించలా. ఇంకోటి ఆ టివాటియా అది నో బాల్ పాపం దరిద్రాతి దరిద్రం తెలుసా అది. మనిషి వేస్ట్ హైట్ ఏమో 0.99 మీటర్ అంట. బాల్ హైట్ ఏమో 0.98 అంట. పాపమయ్యా అనిపించింది నాకు. ఒక్కటి 0.98కి 99కి మధ్య డిఫరెన్స్ దట్ వన్ బ్లడీ ఇంచా? సెంటీమీటరా? ఇంచే. దట్ వన్ బ్లడీ ఇంచ్. ఆ ఒక్క ఇంచు తేడా ఉంటే అది నో బాలు. ఆ నో బాల్ పడుంటే నెక్స్ట్ బాల్ 6 అది ఆ రన్ను వచ్చును మళ్ళీ ఫ్రీ హిట్ పడును. ఎటెటో ఎళ్ళిపోను మొత్తం అంతా కూడా. అది ఆ దరిద్రం అంతే. ఇంక అట్లా జరిగింది. సో, అలాగా ఓడిపోయాడు. టివాటియా తర్వాత అది మరి దరిద్రం దరిద్రం అంటే చూడండి ఇది కూడా. ఆ తర్వాత అదే 20 ఓవర్ ఫస్ట్ బాల్‌కి రూదర్‌ఫోర్డ్ కొడితే అది స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోయి హర్షదీప్ చెయ్యి తగిలి వికెట్లు కొట్టేసింది. ఔట్ అయిపోయాడు రనౌట్. ఇంకా ఆ తర్వాత రూదర్‌ఫోర్డ్ కూడా బౌల్డ్ అయిపోయాడు. లాస్ట్ బాల్‌కి షారుఖ్ ఖాన్ ఒక 6 కొట్టి మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. సో, 11 రన్‌ల తేడాతో ఓడిపోయింది. సో, వీళ్ళ దాంట్లో హర్షదీప్ ఇనీషియల్ 2 ఓవర్‌లు బాగా బౌలింగ్ ఏసాడు. 2 ఓవర్‌లకి 7 రన్‌లే ఇచ్చాడు యాక్చువల్‌గా. అండ్ ఆ తర్వాత 2 ఓవర్‌లో కొంచెం ఎక్కువే ఇచ్చుకున్నాడులెండి. అది వేరే విషయం. 14 ఒకటి, 15 ఒకటి ఇచ్చాడు. బట్ స్టిల్ అప్పటికి ఇనీషియల్‌గా చేయాల్సిన డ్యామేజ్ చేసాడు. ఎందుకంటే ఇప్పటికి 9 ఎకానమీ ఉంది. అది గ్రేట్ కదా! అండ్ వైశాఖ్ అయితే 3 ఓవర్‌లకి 28 కదా! 9.3 చూపిస్తుంది యాక్చువల్‌గా. కానీ నన్నడిగితే తను 2 ఓవర్‌లకి 5 ఎకానమీతో ఇచ్చాడు. ఆ మూడో ఓవర్ ఏంటంటే కొంచెం ఎటెటో ఎళ్ళిపోయిందది. అంటే ఇంక వాళ్ళు ఊపేసారు ఇంక అయిపోయిందిలే ఇంక ఎలాగో పోతే పోయిందిలే అన్నట్టు. ఇంక ఆ తర్వాత చాహల్ 3 ఓవర్‌ల 34 కొంచెం ఎక్కువే ఇచ్చాడు. స్టోయినిస్ 2 ఓవర్‌లకి 31 ఎక్కువే ఇచ్చాడు. మాక్స్‌వెల్ 2 ఓవర్‌లకి 26 బట్ గిల్ వికెట్ తీసాడు కాబట్టి కొంచెం పర్లేదు. బట్ 13 ఎకానమీ అంటే ఇక వరస్టే. యాన్సన్ 4 ఓవర్‌లకి 44, ఉమర్జాయ్ 2 ఓవర్‌లకి 29. హర్షదీప్, వైశాఖ్ వీళ్ళిద్దరే కాపాడింది యాక్చువల్‌గా వీళ్ళ బౌలింగు వరస్ట్‌గానే ఉంది. అది. అట్లా జరిగింది. సో, వీళ్ళకేంటంటే ఆ 3 పార్ట్నర్‌షిప్‌లున్నాయి. ఆ తర్వాత ఏది కూడా ప్రాపర్ బెటర్ పార్ట్నర్‌షిప్ లేదు. ఎస్పెషల్లీ రూదర్‌ఫోర్డ్ అండ్ బట్లర్ పార్ట్నర్‌షిప్ వరస్టే నన్నడిగితే. ఎందుకంటే ఆ టైంలో రూదర్‌ఫోర్డ్ 20 బాల్‌కి 27 కొట్టాడు. బట్లర్ 13 బాల్‌కి 22 కొట్టాడు. మొత్తం 33 బాల్‌కి 54 కొట్టారు. సో, అంత పీక్ టైమ్‌లో ఆ పార్ట్నర్‌షిప్ అంటే ఇంక బిస్కెట్ చేసినట్టే. సో, అది మరి సిట్యుయేషన్. సో, అలాగా ఓవరాల్‌గా శ్రేయస్ అయ్యర్‌కైతే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అండ్ 97 రన్స్ కొట్టాడు కాబట్టి ఇంకా తనకే. అండ్ ఆఫ్‌కోర్స్ ఫ్యాంటసీ పాయింట్స్ కూడా తనకే ఎక్కువొచ్చాయి. సో, ఇంకా ఆబ్వియస్‌లీ ఇంకా తనే ఇంకా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అని అప్పుడే అనుకున్నాను. అదే జరిగింది. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. సో, రేపటి మ్యాచ్‌లో అయితే మాత్రం చెప్పా కదా! ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్‌లో నా ట్రస్ట్ అయితే ఆహ్, కేకేఆర్ గెలుస్తది అని. సో, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ గైస్ దిస్ ద వీడియో. ఇది మ్యాచు కంప్లీట్ రివ్యూ అండ్ జీటీ ఓడిపోవడానికి అండ్ పంజాబ్ గెలవడానికి గల కారణాలు.
సో ఇంకేమైనా మిస్ చేశానా, మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ జాబ్స్ మీద ఫాలో వచ్చు. థాంక్స్ సో మచ్. బై బై. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.